ఇరాన్ వంటి దేశం అణుశక్తి కలిగినటువంటి దేశముగా ఉండకూడదు. ఉంటే అది ప్రపంచానికి ప్రమాదకరం. ఇది ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని బలంగా వాదిస్తున్నటువంటి విషయం. ఆ దేశం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించదు. అణుబాంబులను తయారు చేస్తే ఇజ్రాయెల్ లాంటి పరిమాణం చిన్నగా ఉన్నటువంటి దేశాలను ఒకే ఒక్కసారికి స్మాష్ చేయగలవు. ఎంతకైనా తెగించగలవు. అవి ఉన్మాదపు దేశాలు అని చెప్పి అందుకనే వాటిని ఆరంభంలోనే ఆపాలి అని చెప్పి ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని ఈ అటాక్స్ చేయటం లేదా వాటికి సంబంధించిన చర్చలు జరపటం, హెచ్చరికలు జారీ చేయడం చేస్తూ ఉన్నాయి. అయితే ఏంటి ఇరాన్ నిజంగానే ఆ స్థాయిలో ఈ ఏర్పాట్లు చేసుకుందా అంటే కొంత సమాచారం మనకి ఆ విషయాలన్నీ కూడా బలోపేతం చేస్తూ ఉన్నాయి. ఇరాన్ దగ్గర 2 అణుశుద్ధి కేంద్రాలున్నాయి. ఒకటి నతాంజ్, 2 ఫార్దో. ఈ 2 కూడా పెద్ద పెద్ద పర్వతాలకు సొరంగాల్లాగా ఏర్పాటు చేసుకొని అంటే భూగర్భాల్లో ఇంకా చెప్పాలంటే డీప్‌గా లోపల ఎక్కడో ఈ ఏర్పాట్లను చేసుకోవడం జరిగిందట. ఆల్రెడీ ఈ అణుబాంబులను తయారు చేయడానికి ఇంకొద్ది రోజుల గడువుంటే చాలు అన్నట్లుగానే ఆ స్థాయిలో పరిశోధనలు, రిజల్ట్స్ కూడా సంపాదించేస్తోంది ఇరాన్. ఆ టైంలో గడిచిన శుక్రవారం వీటిపైనే ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన న్యూస్ ఏంటి? స్మాష్ అయిపోయాయి ఈ ఇరాన్‌కి సంబంధించిన అణుశుద్ధి కేంద్రాలు అని. కానీ అది నిజం కాదు అని చెప్పేసి అంతర్జాతీయ అణుశుద్ధి సంస్థ అధిపతి రఫాలె గ్రోసి చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఒక రకంగా అలర్ట్ అయినటువంటి ఈ 2 దేశాలు ముఖ్యంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇప్పుడు టెహరాన్ టార్గెట్ చేసుకొని భీకరమైన దాడులకు ప్లాన్స్ చేస్తున్నాయి అనడానికి కొంత సమాచారం ఉంది. ముందుగా ఈ యొక్క మొదటి అటాక్ ఏదైతే ఇజ్రాయెల్ చేసిందో గడిచిన శుక్రవారం, అందులో 15,000కు పైగా సెంట్రిఫ్యూజులు దెబ్బతిన్నాయి అని ముందుగా ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది. ఈ సెంట్రిఫ్యూజులు అంటే ఏంటి అనేది చెప్తాను. అయితే నిజానికి అది కరెక్ట్ కాదు. అక్కడ విద్యుత్ అంతరాయం మాత్రమే ఏర్పడింది కనుక అవి దెబ్బతిన్నట్లుగా మీరు భావిస్తున్నారు. అవి తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోయాయి. సెంట్రిఫ్యూజులు అలాగే ఉన్నాయి. అవి వాటితో పాటుగా ఇంకొక 800 అదనపు సెంట్రిఫ్యూజులు కూడా ఈ ఫార్దో అనే అణుశుద్ధి కేంద్రంలో ఉన్నాయి. వీటన్నింటి ద్వారా ఏం చేస్తారు అంటే వీటిని యురేనియంని శుద్ధి చేయడానికి వాడతారు. ఇవి చాలా కీలకమైనటువంటి పనిముట్లు లాంటివి యంత్రాలు. ఇవి చాలా ఊహకు అందని స్థాయిలో స్పీడ్‌గా తిరుగుతూ యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే ఒక మూలకాన్ని 2గా విభజిస్తుంది. యు-238, యు-235. ఇందులో యు-235 ఏదైతే ఉందో అది మాత్రమే అణుబాంబుల తయారీకి ఉపయోగపడుతుంది. యు-238 ఏదైతే ఉందో అది 99.3% ఓవరాల్‌గా ఈ యుఎఫ్-6లో ఉంటుంది. అది యూజ్‌లెస్. అంటే దేనికి? అణుబాంబుల తయారీకి. ఇతర ఎనర్జీ రిలేటెడ్ వాటికి అది ఉపయోగపడుతుంది తప్ప అణుబాంబులు అంతటి తీవ్రమైనటువంటి వాటికి అవి ఉపయోగపడవు. కనుక ఈ యుఎఫ్-6 యురేనియం హెక్సాఫ్లోరైడ్‌ని చాలా స్పీడ్‌గా తిప్పడానికి ఈ సెంట్రిఫ్యూజ్ అనేది ఉపయోగపడుతుంది. మామూలుగా మనలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే యుఎఫ్-6ని పెద్ద పెద్ద సిలిండర్స్ వంటి యంత్రాల్లో వేసి వాటిని చాలా స్పీడ్‌గా తిప్పుతారనమాట. ఆ సిలిండర్స్‌ని అలా తిప్పడం వలన యు-238 ఏదైతే అణుబాంబులకు ఉపయోగపడదో అది లోపలికి ఉండిపోతుంది. యు-235 ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. దాన్ని పట్టుకొని యురేనియంని అంటే ఆ శుద్ధి చేయబడినటువంటి యురేనియంని మాత్రమే ఈ యొక్క అణుబాంబులు అంటే వార్ హెడ్స్‌ని తయారు చేయడానికి వాడతారని చెప్పుకోవచ్చు. ఇలా ఈ స్థాయిలో చేసినటువంటి ఈ ఏర్పాట్లలో ఇరాన్ ఏ స్థాయికి చేరుకుంది అంటే 83.7% యురేనియం శుద్ధి అనేది గడించింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ 90% యురేనియం శుద్ధి అనేది అణుబాంబుల తయారీకి ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ అణుబాంబులు తయారు చేయడానికి రెడీ అయిపోయినట్టే ఇరాన్ ఈ లెక్కలు చూసుకుంటే. కనుక ఇప్పుడు మనకి ఈ విషయాలన్నీ ప్రతిపాదనలోకి తీసుకుంటే ఇంత ఏర్పాట్లు చేసుకొని సంసిద్ధమవుతున్నటువంటి ఇరాన్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది అని తెలుస్తోంది. కనుక అటువంటి ఎన్రిచ్మెంట్ ప్రక్రియకు ఉపయోగపడే ఈ సెంట్రిఫ్యూజ్లు ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాయి. వాటిని ఏమాత్రము కూడా అటాక్ చేయలేకపోయింది ఇజ్రాయెల్ అనేది ఇక్కడ రఫాలె గ్రోసి చెబుతున్నటువంటి బలమైన మాట. అందుకనే G7 నుంచి ట్రంప్ పరుగులు తీయడం జరిగింది. సిట్యుయేషన్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం అంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్లుగా ఏదో నడుస్తోంది. ఇది ప్రపంచానికంత ఉపయోగకరమైనటువంటి విషయం కాదు. ఒక రకంగా ప్రమాదకర సూచన. ఏం జరుగుతుందో తెలీదు. మరికొద్ది గంటల్లో ఇది జరిగే అవకాశం ఉంది.
ఒక రకంగా మనం అందరం కూడా భయపడాల్సినటువంటి సిచ్యువేషనే. ఇప్పటికే టెహరాన్ మొత్తం కూడా మా అండర్‌లో ఉందని చెప్పేసి ఇజ్రాయెల్ క్లియర్ కట్‌గా ప్రకటన ఇచ్చేసింది. టెహరాన్‌లో జనాలు ఉండకండి మీరు, వెళ్ళిపోండి అని అమెరికా డైరెక్ట్‌గా ట్రంప్ చెప్పినటువంటి మాట. అంటే ఇరాన్‌ని ఏ స్థాయిలో అటాక్ చేయబోతున్నారు? దీనికి గాను ఇప్పుడు రఫాలెక్ గ్రూసి చెప్పినటువంటి మాటల ఆధారంగా చూసుకుంటే, ఈ లోపల భూగర్భాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి అణుశక్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిని పగలగొట్టాలి అంటే మామూలు సెటప్ సరిపోదు. అది ఇజ్రాయెల్ దగ్గర లేదు. అమెరికా దగ్గర మాత్రమే ఉంది ప్రపంచంలో కల్లా. అది ఏంటి అంటే GBU-57 ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! GBU-57 అంటారంట. అది దాదాపుగా 20 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. దాని బరువెంతనుకున్నారు? 13,600 కిలోలు. అంత బరువు కలిగినటువంటి ఈ బాంబుని, ఈ బంకర్ బ్లస్టర్ అనే బాంబుని B-2 స్పిరిట్ బాంబర్స్‌తో ప్రయోగిస్తారు. ఇవన్నీ కూడా అమెరికా దగ్గర మాత్రమే ఉన్నటువంటి ఏర్పాట్లు. అందులో భాగంగా ఇప్పుడు ట్రంప్ దీనికి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియా సమీపంలోని డియేగో గార్బియో బేస్ వద్ద ఈ ఏర్పాట్లన్నీ చేసినట్లుగా తెలుస్తోంది. రీఫ్యూయలింగ్ ట్యాంకర్స్, యుద్ధ విమానాలు, ఆయుధాలు అన్నీ కూడా ప్రోది చేస్తున్నట్లు తెలుస్తోంది. యుఎస్ఎస్ నిమిడ్జ్ ఏదైతే అమెరికా యుద్ధవాహక నౌక ఉందో అది కూడా సంసిద్ధమవుతోంది. దానికి వేరే ఏవో పనులుంటే అక్కడి నుంచి ఇటు రిటర్న్ అయిందంట. ఇరాన్‌కి దగ్గరకు వస్తోందది. అమెరికాకు అనుకూలమైనటువంటి ఎయిర్ బేస్‌లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదో ఒక బేస్‌ని అది ఎంచుకునే అవకాశం ఉంది. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనకి అటాక్స్ చేసేదాకా తెలీదు. అలాగే డెస్ట్రాయర్స్ కూడా, సహాయక నౌకలు కూడా సిద్ధమవుతున్నాయంట. ఇది మధ్యప్రాచ్యంలో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీన్ని ఇరాన్ ఎదుర్కోగలదా? ఈ టైంలో పాకిస్తాన్ సపోర్ట్ చేయగలదా? అబ్బే! మాకు సంబంధం లేదని ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. టర్కీకి అంత సీన్ ఉందా? ఇతర ఏ ఇస్లామిక్ దేశాలైనా ప్రకటనలు చేస్తాయి గానీ, ఇరాన్‌కి అండగా నిలుస్తాయా? లేదు. ఇటువంటి ఒక సిట్యుయేషన్ నెలకొంది. ప్రపంచంలో చమురు సంక్షోభం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నింటిపైన ఈ ప్రభావం పడనుంది. ఇరాన్‌ని కట్టడి చేయడంలో కేవలం అటాక్స్ మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షనా? లేకపోతే ఇరాన్ చర్చలకు దిగి వస్తుందా? లేదా ఇరాన్ తిరగబడుతుందా? ఎందుకంటే అమెరికాని కూడా మేము వదలమని ఆ దేశపు లీడర్స్ అనౌన్స్ చేసిన సందర్భాలున్నాయి ఇటీవల. ఎవరిని తక్కువ అంచనా వేయలేం. మొత్తానికి మొత్తం ప్రస్తుతానికి అందరూ గూడా ఈ యొక్క ఈ క్షిపణులు, బాంబులు, బాంబర్లు పట్టుకొని రెడీగా ఉన్నారనమాట అన్ని దేశాలు. ఇదంతా భస్మాసుర హస్తం మాదిరిగా తయారైంది. చూద్దాం ఏం జరుగుద్దో. ఇటువంటి అప్డేట్స్ కోసం మన భరతవర్ష ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.